హాయ్ ఫ్రెండ్స్. సో మరలా సండే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్, నేను స్టాక్ మార్కెట్తో పాటు ట్రావెల్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. మీ అందరికీ తెలుసు, మహారాష్ట్ర మాన్సూన్ ట్రెక్స్ ఎక్కువగా ఏంటంటే ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాను. మనం ఎక్కువగా మైండ్తో పని చేస్తూ ఉంటాం కదా స్టాక్ మార్కెట్ ఇదంతా. కాబట్టి మనకి మనశ్శాంతి కావాలి అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడీ ఎప్పుడు కూడా ఏంటంటే కష్టపడుతుండాలి. సో మైండ్ ఎక్కువ కష్టపడుతూ ఉంది. మన ప్రపంచం ఇలా డిజైన్ చేసుకుంటూ పోతుంది కాబట్టి పీపుల్కి డిప్రెషన్ అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే ఫిజికల్ వర్క్ మనం చేస్తూ ఉంటామో, నో నీడ్ ఆఫ్ మెడిటేషన్. ఆటోమేటిక్గా ఏంటంటే సో మనం ఫిజికల్ వర్క్ చేస్తే అదే మెడిటేషన్ అనమాట. అది మైండ్ ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది, బాడీ కనుక ఎఫర్ట్ పెడుతూ ఉంటే కదా. అయితే ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు, సో మీరు ఏదైనా ఇండియాలో ప్లేస్ చూసి మరలా రీవిజిట్ చేద్దామని అనిపించిందా? వెళ్ళిన మంచి మంచి ప్లేసెస్కి, బ్యూటిఫుల్ ప్లేస్ అన్నిటికీ కూడా వెళ్ళినప్పుడు రీవిజిట్ చేద్దామని అప్పుడు అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ ప్లాన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకేదైనా కొత్తది ప్లాన్ చేద్దామని అనుకుంటాం కదా. అలా కాకుండా సో ఏదైనా ఒక్క ప్లేస్ అన్నా ఉండుంటుంది మరలా రీవిజిట్ చేద్దామని అనిపించేది. సో అట్లాంటిది ఏంటో మీరు కామెంట్ చేయండి. అలాగే దానితో పాటు ఏంటంటే ఈ వీక్ నిఫ్టీ హైయర్ సైడ్ ఎక్కడ దాకా అని అనుకుంటున్నారు? 26 అనుకుంటున్నారా, 26,000 అనుకుంటున్నారా, 26,200? మీ వ్యూ ఏంటి? అలాగే లోయర్ సైడ్ ఏంటి? లోయర్ నెంబర్ 25,200 అనుకుంటున్నారా, 380 అనుకుంటున్నారా, ఎంత? కాబట్టి మీ ఫేవరెట్ రీవిజిటింగ్ ప్లేస్ అంటే మీరు రీవిజిట్ చేయాలనుకున్న ప్లేస్ అనమాట. అట్లాగే ఏంటంటే నిఫ్టీ హైయర్ అండ్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఈ వీక్, నిఫ్టీ హైయర్ అండ్ పాజిబిలిటీ అని రాయండి. అలాగే నిఫ్టీ లోయర్ అండ్ పాజిబిలిటీ అని నెంబర్ టైప్ చేయండి. అర్థమవుతుందా? రివ్యూ చేయాలనుకున్న ప్లేసు, నిఫ్టీ హైయర్ అండ్ పాజిబిలిటీ, నిఫ్టీ లోయర్ అండ్ పాజిబిలిటీ. అర్థమవుతుందా? నా వ్యూ ఏంటనేది నేను పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఒక 2-3 అవర్స్ తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి, రివిజిట్ చేయాలి అని నాకు మళ్ళీ అనిపించిన ప్లేస్ ఏంటి. ఈవెన్ కాశ్మీర్ కూడా ఏంటంటే నాకు వెళ్ళినప్పుడు ఓకే అనిపించింది, కానీ మళ్ళీ రివిజిట్ చేద్దామని అనిపించలా. కానీ ఒక ప్లేస్ మాత్రం ఇండియాలో నాకు రివిజిట్ చేద్దాం అనిపించింది. అదేంటో పిన్నెడ్ కామెంట్లో నేను 2-3 అవర్స్ తర్వాత పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 2025 కల్లా ఇండియన్ స్టాక్ మార్కెట్ 30Kకి వెళ్ళడానికి ఉన్న పాజిబిలిటీస్ ఏంటి, ఫెడ్ రేట్ కట్స్, అలాగే ఫర్దర్గా కూడా రేట్ కట్స్ చేయబోతుంది, దీని ఇంపాక్ట్ ఎంత ఎకానమీ మీద, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఎంత, యుఎస్ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఎంత, ఈ విషయాలు చూద్దాం. అలాగే వన్ ఆఫ్ ది వరల్డ్ లార్జెస్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ అయిన వాన్గార్డ్ గ్రూప్ కొన్న 7 ఇండియన్ స్టాక్స్ ఏంటి, వాటిల్లో మనకేదైనా ఆపర్చునిటీ ఉందా స్టడీ చేయడానికి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డి స్కీమ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో టాటా స్టీల్కి ఉన్న అప్డేట్ చూద్దాం. ఐఏఎఫ్ఎల్కి సంబంధించిన పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది, సో అదేంటో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళినా, అప్కమింగ్ వీడియోస్ చూసినా నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, సండే వీడియో కాబట్టి తప్పకుండా ఏంటంటే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి పనికి వస్తాయి అన్నమాట. కాబట్టి ట్రేడింగ్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. చూడండి సార్, మనం వచ్చే వారం స్టాక్ మార్కెట్ నిఫ్టీ యొక్క గమనం చూద్దాం. చూసే ముందు ఓవరాల్గా 2025 కల్లా, 2025 జనవరికి కాదు, 2025 ఇయర్ ఎండ్ కల్లా ఏంటంటే మన నిఫ్టీ 30K టచ్ అవుతుందా అని అంటే పాజిబిలిటీస్ ఎక్కువ. ఎందుకని అని అంటే ఫెడ్ రేట్ కట్స్, ఫెడ్ అంటే మన సెంట్రల్ బ్యాంక్ కాదు కదా, యూఎస్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంకు. మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో బిజినెస్ కోసం ఆ పాయింట్స్ రిపీట్ చేస్తున్నాను. ప్రపంచానికి పెద్దన్న యుఎస్, వరల్డ్ మార్కెట్ షేర్లోనే వాళ్ళ మార్కెట్ షేర్ ఎక్కువ. అలాగే ఎమర్జింగ్ కంట్రీస్ లాంటి మన కంట్రీ ఇట్లాంటి వాటికి ఏంటంటే యుఎస్ నుంచి ఇన్వెస్టర్స్ ఎక్కువ కదా. అలాగే ఏంటంటే ఫెడ్ యొక్క డెసిషన్ని ఆర్బీఐ, అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, అలాగే ప్రపంచంలో చాలా సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఆర్బీఐ ఎట్లాగో మన కంట్రీకి సెంట్రల్ బ్యాంకు, యుఎస్కి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అట్లా, యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అట్లా, అదనమాట. కాబట్టి ఫెడ్ రేట్ కట్కి, ఫెడ్ రేట్ డెసిషన్స్కి హైక్ కానీ కట్ కానీ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.
చూడండి సార్, రీసెంట్గా 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేశారు, అంటే వడ్డీ రేట్లు తగ్గించారు. ఈ ఇయర్ కల్లా మళ్ళీ రేట్ కట్ ఉంటుంది. అలాగే 2025లో కూడా ఫర్దర్గా రేట్ కట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట. సిపిఐ డేటా ఏదైనా తేడా పడితే తప్ప ఈ డెసిషన్ అనేది విత్డ్రా చేసుకోరు. సో అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్ ఏదైనా వస్తే తప్ప ఈ రేట్ కట్లన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి అన్నమాట. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏంటంటే మార్కెట్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో కంపెనీలు కూడా ఏంటంటే వాళ్ళ లోన్స్ని ఏంటంటే రీఫైనాన్సింగ్ చేసుకుంటాయి, వడ్డీ రేట్లు తగ్గినాయి కదా. సో ఇవన్నీ బెనిఫిట్లతో ఏంటంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్ పెరుగుతుంది. ఎప్పుడైతే పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ పెరుగుతుందో డిమాండ్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్ పెరుగుతుంది, ఓవరాల్గా స్టాక్ మార్కెట్లు లాభపడతాయి. తద్వారా ఏంటంటే అంటే ఫెడ్ డెసిషన్ తీసుకుంది కాబట్టి హోప్ఫుల్లీ ఏంటంటే మనకు కూడా మన కంట్రీలో కూడా సిపిఐ డేటా కన్సిస్టెన్స్గా ఉంటే ఈ ఇయర్ ఎండ్ కల్లా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే రేట్ కట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే క్రూడ్ ప్రైజ్లు కూడా ఫాల్ అయిపోయి ఉన్నాయి కదా, కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది స్టడీగానే ఉండొచ్చు అనేది నా అంచనా. కాబట్టి మనకు కూడా రేట్ కట్లు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా నిఫ్టీ 2025 ఎండ్ కల్లా ఏంటంటే 30Kని టచ్ చేసే అవకాశాలు, పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. మధ్యలో చిన్న చిన్న బ్యాడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి, అవి ఏమీ చేయలేవు. ఏదైనా మేజర్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప ఏంటంటే ఇన్ జనరల్గా స్టాక్ మార్కెట్కి డోకా ఉండకపోవచ్చు అనేది నా అంచనా అనమాట. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మరి వచ్చే వారం నిఫ్టీ పరిస్థితి ఏంటో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, నిఫ్టీ సో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ ఆల్ టైమ్ హై అబౌవ్ క్లోజ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఏంటంటే థింకింగ్ ఎలా ఉంటుందంటే రేపు మండే అగ్రెసివ్గా బై చేద్దాం, ఎందుకంటే ఇవాళ సండే ఏ సోషల్ మీడియా మాట్లాడినా పాజిటివ్గానే మాట్లాడుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ రేట్ కట్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా అంత ర్యాలీ రాలేదు. కానీ మీరు చూసుంటే ఈ డిప్ను చూసి మేజర్ సోషల్ మీడియా ఏంటంటే నెగిటివ్గా మారినాయి కాస్త. మీరు పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్ చూస్తే మన కంట్రీలో ఎందుకో చార్ట్ పెరగట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడారు. కానీ కాజ్ ఏంటంటే చూడండి, అది పాజిటివ్ న్యూసే. ఇమ్మీడియట్గా పెరగకపోవడానికి కారణం ఏంటో మనం ముందే చెప్పాము. ఆ రేట్ కట్ డెసిషన్ వచ్చిన తర్వాత మీకు వీడియో చేశాను, మీరు అనుకున్నట్లు ఏం పెరగదని చెప్పి. రీజన్ ఏంటంటే సో ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ బై చేద్దాం అనుకుంటూ ఉంటారు, రీటైల్ పీపుల్ కూడా పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి బై చేద్దాం అనుకుంటారు. సో ఒక పార్టీ గెలవాలంటే ఇంకో పార్టీ ఓడిపోవాలి, ఒకళ్ళు బై చేస్తేనే ఇంకొకళ్ళు సెల్ చేయగలరు. సో ఇద్దరు బై మోడ్లో ఉన్నప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. సో అందువల్ల ఏంటంటే రివర్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, కానీ మనం సెల్ చేయకూడదు అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా. సో అదే జరిగింది. కానీ మీరు ఫ్రైడే మార్కెట్ చూస్తుంటే కనుక సో మీకు ఓపెనింగ్ బాగానే ఉంది. సో దాని తర్వాత ర్యాలీ అయ్యింది. సో దాని తర్వాత చూసారా మీరు హెవీ వోల్టాలిటీతో కిందకి డిప్ కొట్టింది. సో ట్రేడర్లు చాలా నష్టపోయి ఉంటారు, కానీ మన సబ్స్క్రైబర్స్కి నష్టం ఉండదు. ఎందుకని మనం బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఏంటంటే సెల్ కొట్టం, పడుతుంది కదా అని సెల్ కొట్టిన వాళ్ళకి ఏంటంటే ఇరుక్కపోయారు. అర్థమవుతుందా? సో నేనేమంటాను అంటే సో చూడండి, ఇక్కడ ర్యాలీ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే మీకు అనుకున్నట్లు వేగం అనేది ఉండదు. చూడండి, ర్యాలీ వచ్చిన తర్వాత మీరు అగ్రెసివ్గానే ఉంటారు. ఈ క్యాండిల్ పడిన తర్వాత చాలామంది అగ్రెసివ్గా బై చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, కానీ అలా వెళ్ళిందా? వెళ్ళదు అని మీకు ముందే చెప్పుకుంటూ వస్తున్నాను. సేమ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో ర్యాలీ వచ్చిన తర్వాత ఏంటంటే పైకి వెళ్ళదు ఇన్ ద సెన్స్ కింద పడుతుందని కాదు. సో ఇలాంటి డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్తో ఏంటంటే ట్రేడర్స్కి తలనొప్పి అనమాట. సో కానీ వచ్చే వారం కూడా ఏదో ఒక బ్యాడ్ న్యూస్లు రాకపోవు కదా. ఎవ్రీడే న్యూ హై క్రియేట్ అవుతా నిఫ్టీ వెళ్ళదు, సాధ్యం కాదు అది. ఎందుకంటే అందరూ ఒకవైపు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది మీరు రేపు పొద్దున బై చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు, ఎందుకంటే అక్కడ పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి. మరి సెల్ చేసేది ఎవరు? అంత తెలివి తక్కువ ఉన్నారట దళాల స్ట్రీట్లో? కాదు కదా. అన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నప్పుడు సెల్ చేద్దామని ఎవరైనా ఉంటారా? ఉండరు. అందుకనే ఇనిషియేషన్స్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ముందుకు కదులుతారు. అందువల్ల ఏంటంటే వోల్టాలిటీ ఉంటుంది. మీకు ఇలాంటి ఫుల్ క్యాండిల్స్ పడాలంటే అంతకుముందు మూమెంట్ సరిగ్గా ఉండకపోవడం కానీ ఇలా రెడ్ క్యాండిల్ కానీ పడటం కానీ జరిగితే సో బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఫుల్ క్యాండిల్స్ పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది కదా. కాబట్టి నేనేమంటానంటే స్టిల్ ఏంటంటే ఏదైనా బ్యాడ్ న్యూస్లు రాకపోవు. సో వస్తేనే నేనేంటంటే ఈ 25,285 24,064 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇంత కింద దాకా వచ్చే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడున్న గుడ్ న్యూస్లకి. ఏదైనా గట్టి బ్యాడ్ న్యూస్లు వస్తే ఈ కింద లెవెల్, కానీ అంత గట్టి బ్యాడ్ న్యూస్లు రాకుండా వెళ్తే కనుక ఇక్కడ కూడా మంచి లెవెల్ మనకి కనిపిస్తూ ఉంది. సో ఏంటి అది అని అంటే
25,427, 25,276. ఏంటది 25,427, 25,276. సో కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే ఈ జోన్ని ఫస్ట్ నేను అబ్జర్వ్ చేస్తాను. ఈ జోన్లో రియాక్షన్ సరిగ్గా లేకపోతే దెన్ థింక్ అబౌట్ ద బిలో జోన్. సో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా రెడీ ఉండాల్సింది, ఏదైనా డిప్ కొడితే రెడీగా ఉండాల్సింది 25,427, 25,276 అదనమాట కదా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడటానికి. సో రేపు మనకి గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే, సో గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఇదనమాట. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే, నెగిటివ్గా ఉంటే ఏంటంటే ఐ విల్ సే ఇట్ ఇన్ రన్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే ఏంటంటే హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మనం సెల్ చేయకూడదు. మనం ఏంటంటే బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బై ఆన్ డిప్సే. సో వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద సెల్లింగ్. వాళ్ళు చేసుకుంటారు, మనకు అనవసరం అది. మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 25,786, 25,697 లేదా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నా చూడండి. 25,786, 25,671 ఈ ఏరియా నుంచి మనకి ఇంట్రాడేలో బౌన్స్ అవ్వచ్చు. కాబట్టి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా అబ్జర్వ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు రేపు ఈ ఏరియాలో అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. 25,786, 25,671 అని చెప్పి చెప్తాను. సో అదనమాట కథ. చూడండి ఫ్రెండ్స్, వ్యాన్గార్డ్ గ్రూపు. సో వ్యాన్గార్డ్ వాళ్ళు ఎవరు అని అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్టర్స్ అనమాట. అర్థమవుతుందా? చాలా ఫేమస్ వ్యాన్గార్డ్ గ్రూప్ అంటే. చూడండి ఫ్రెండ్స్, అక్వైర్స్ నియర్లీ 1,000 crores ఇన్ షేర్స్ అక్రాస్ 7 companies. ఆ 7 companies ఏంటి అనేది చెప్తాను. సో దేని ద్వారా వెళ్ళారు అని అంటే చూడండి, బల్క్ డీల్స్ ద్వారా వెళ్ళారు. ఇక్కడ చూడండి, బల్క్ డీల్ అంటే ఏంటి బిగినర్స్ కోసం చెప్తున్నాను. 0.5% కన్నా ఎక్కువ స్టేక్ కొంటే ఏంటంటే దాన్ని బల్క్ డీల్ అంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 0.5% స్టేక్ ఉందా, అది అంతా లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని బల్క్ డీల్ అంటాం. చూడండి, అరవింద్ ఫ్యాషన్స్, కాంకార్డ్ బయోటెక్, 5 స్టార్ బిజినెస్. చూడండి ఫ్రెండ్స్, అలాగే జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే మార్క్సన్స్ ఫార్మా, అలాగే సన్సీరా ఇంజనీరింగ్, విఏ టెక్. సో వీటిలో ఈ 7 companiesలో ఎంతెంత వెచ్చించి ఎంతెంత కొన్నారు అనేది మనకి కనిపిస్తుంది. చూడండి, ఎన్ని కోట్లు పెట్టుకున్నారు, అలాగే ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ది షేర్స్, ఎంత స్టేక్ అనేది. చూడండి సార్, 0.5% కన్నా ఎక్కువ స్టేక్ కొంటేనే మనకి బల్క్ డీల్ అంటారు దాన్ని. అర్థమవుతుందా? బల్క్ డీల్కి బ్లాక్ డీల్కి ఉన్న తేడా ఏంటనేది సో అప్కమింగ్ డేస్లో మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాము. బిగినర్స్ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఇన్ఫర్మేషను. అయితే వీటిని ఇమీడియట్గా కొనద్దు. వీటిని ఏంటంటే స్టడీ చేయండి. ఏదైనా టెంపరీ ఇష్యూస్ వచ్చినప్పుడు మార్కెట్లో 1-2 quarters డిప్ అయినప్పుడు మనకు వీటిలో అవకాశాలు దొరుకుతుంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ ఉందనుకోండి, మీరు చూశారనుకోండి, సో వాళ్ళు ఏదో నచ్చితేనే కొనుక్కొని ఉంటారు. చూడండి, ఒకసారి సేల్స్ గ్రోత్ ఉందా, ఉంది. ఇది చూడండి, లాస్ట్ ఇక్కడ మనకున్న డేటాలో లాస్ట్ మనకు 5-6 yearsలో సేల్స్ గ్రోత్ ఉంది, బాగుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుందా, గ్రోత్ ఉందా, బాగుంది. ఆపరేటింగ్ మార్జిన్ బాగుందా, బాగుంది. సో కన్సిస్టెన్సీ ఉందా, ఉంది. నెట్ ప్రాఫిట్లు ఎలా ఉన్నాయి, సో కన్సిస్టెన్సీ ఉంది, గ్రోత్ ఉంది, సూపర్గా ఉన్నాయి. అందుకని వాళ్ళు వచ్చారు. అర్థమవుతుందా? చూడండి, స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ ఎంత ఉంది, 26లో ఉంది. పీఈ రేషియో 1 కన్నా తక్కువ ఉంది అంటే అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. కానీ డెట్ టు ఈక్విటీ 1 కన్నా ఎక్కువ ఉంది. కానీ సో అది ఫైనాన్సింగ్ కంపెనీ కాబట్టి వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది థింగ్ అనమాట. సో అది మనం చూడకూడదు. సో ఇక్కడ చూడండి, మరి ఈ పర్టికులర్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రేడార్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు. సో ఏదైనా ఒక్క సింగిల్ క్వార్టర్ డిప్ అయినా, ఏదైనా మార్కెట్లో ఏదైనా కరెక్షన్స్ వచ్చినా, అంటే ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డిప్ కొట్టినా, లేదా అన్ని కంపెనీలు అంటే ఈ సెక్టర్లో ఉన్న కంపెనీలు పడతా ఉన్నప్పుడు ఇది కూడా పడుతూ దొరుకుతుంది ఆపర్చునిటీ. అలాంటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా స్టడీ చేస్తాను. సో నేను ఫ్యూచర్లో ఇమీడియట్గా స్టడీ చేసే రేడార్లో పెట్టుకొని నా పోర్ట్ఫోలియో కోసం స్టడీ చేసుకునే కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ ఇది కూడా అని చెప్పి చెప్తాను. సో అదనమాట కథ. కాబట్టి ఏంటంటే ఇది ఏదైనా అవకాశం డిప్స్ వాటి కోసం ఏంటంటే వెయిట్ చేయండి. సో ఆ లెవెల్స్ కూడా ఏంటంటే భవిష్యత్తు వీడియోస్లో మనం డిస్కస్ చేద్దామని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐఏఎఫ్ఎల్కి సంబంధించి చూడండి, ఆర్బీఐ ఏంటంటే గోల్డ్ లోన్ బిజినెస్ మీద బ్యాన్ విధించింది కదా. సో దాన్ని ఏంటంటే లిఫ్ట్ చేశారనమాట. లిఫ్ట్ చేయడంతో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు గోల్డ్ లోన్ బిజినెస్లో ఎక్స్పాండ్ అవ్వచ్చు అనమాట. సో అయితే దాంతో ఏంటంటే 9% ర్యాలీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాజిటివ్ న్యూస్గా కనిపిస్తుంది కదా.
కానీ ఆర్బీఐ ఎప్పుడైతే బ్యాన్ వేసిందో మీరు స్టడీ చేస్తే అప్పుడు పాజిటివ్ న్యూస్. చూడండి ఫ్రెండ్స్, అది అంటే ఆర్బీఐ ఎందుకు బ్యాన్ వేసింది, అలాగే బ్యాన్ను లిఫ్టప్ చేయాలంటే కంపెనీ ఏం చేయాలి, ఆ కంపెనీ ఆ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే సత్తా ఉందా లేదా చూస్తే, సో ఆ బ్యాన్ చేసిన న్యూస్ వచ్చినప్పుడు ఒక 3-4 డేస్ బాగా డీప్గా కరెక్ట్ అయి ఉంటుంది. సో మీరు ఆ లోయర్ లెవెల్లో కనుక మనం ఈ కంపెనీని, వాళ్ళ థింగ్స్ని, వాళ్ళ కెపాసిటీని అంచనా వేస్తే, సో మనం ఇట్లాంటి గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత 4-5 డేస్ 2-3 వీక్స్ చూసి మనం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ చేసే పద్ధతి అది. చూడండి, స్టాక్ మార్కెట్లో న్యూస్ కాదు, అది నాయిస్, ఎక్కువ నాయిస్ కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు కదా, ఎక్స్చేంజ్ ఫైల్స్, న్యూస్ అప్డేట్లు, ఇది పెరిగింది, ఎందుకు పడిపోయింది, ఈవెంట్లు, వీటి వల్ల స్టాక్ మార్కెట్లో వాటితో మీరు స్టాక్ మార్కెట్లో సంపాదిస్తారు అనుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. అర్థమవుతుందా? వాటిని చూడండి, తప్పలేదు, కానీ వాటిలో టెంపరీగా బ్యాడ్ థింగ్ ఏంటి, రికవర్ అయ్యే ఏంటో చూడండి, అవి పనికి వస్తాయి. అంతేగాని ఈవెంట్ ఉంది, పలానా చోట యూఎస్లో ఈవెంట్ ఉంది, పలానా ఎఫ్ఐఐ డేటా అలా కనిపిస్తుంది, దాన్ని బట్టి నేను స్పెక్యులేట్ చేస్తాను మార్కెట్లో అనుకుంటే మాత్రం అకౌంట్ డొల్లా, అందులో డౌటే లేదు. చూడండి, అలాగే మోర్గాన్ స్టాన్లీ అండ్ స్టీల్, సో సేల్ గురించి అండర్ వెయిట్ ఇచ్చారు, టార్గెట్ ప్రైస్ని కట్ చేశారు. టాటా స్టీల్కి సంబంధించి కట్ చేశారు. కానీ మీకు ఎప్పుడూ చెప్తూ ఉన్నాను, జేఎస్డబ్ల్యూ స్టీలు, జిందాల్ స్టీల్, వీటికి సంబంధించి సో ఏంటంటే వాటికి సంబంధించి ఏంటంటే టార్గెట్ ప్రైజ్లు పెంచారనమాట. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే లోన్స్, వాళ్ళకి డెట్స్ తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఇష్యూస్ లేవన్నమాట. అందుకని నేను చాలాసార్లు నా స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో జిందాల్ స్టీల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు తెలుసు కదా ఆ విషయాలు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు, సో ఎస్బీఐ స్పెషల్ ఎఫ్డి స్కీమ్ ఉంది కదా, అది September 30th ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేస్తుంది అనమాట 7.05 to 7.35% per annum. సో అది ఆఫర్ చేస్తున్నారు. సో చూడండి సార్, రీసెంట్గా ఏంటంటే ఎఫ్డీల నుంచి తీసి మనీ స్టాక్ మార్కెట్లో పెడుతూ ఉన్నారు కదా. సో అందువల్ల ఏంటంటే బ్యాంక్స్ ఏంటంటే ఎఫ్డీలను ఎంకరేజ్ చేయడం కోసం రకరకాల స్కీమ్స్ పెడుతున్నాయి. చూడండి సార్, మన స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. సో మంచి ర్యాలీతో జోష్లో ఉంది కదా. సో రేపు గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, ఓపెనింగ్ బాగుంటుంది, మీకు క్లోజింగ్ కూడా బాగానే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఇంట్రాడేలో గెయిన్ ఏమి ఉండదు, అంతే కదా. సో మనకి డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడుతుంది. దానికి రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ బుల్లిష్గా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ అలా రాదు. మీరు చూసుంటే లాస్ట్ ఫ్రైడే నేను రన్నింగ్ మార్కెట్ చూడలేదు, కానీ సో రన్నింగ్ మార్కెట్ నేను చూడలేదు, నాకు వేరే వర్క్ ఉండటం వల్ల. సో రన్నింగ్ మార్కెట్ చూడలేదు. మీరు చూసుంటే కనుక హెవీగా డిప్ కొట్టినప్పుడు దీని పని అయిపోయిందిరా అనుకున్నప్పుడు రివర్స్ అయి ఉంటుంది మార్కెట్. మీరు చూసుంటే కనుక అర్థమవుతుందా, దీని పని అయిపోయింది, సెల్ ఆఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వెళ్ళినప్పుడు దే ఆర్ ఏబుల్ టు మూవ్ అప్. చూడండి సార్, మనకి ముసలి బతకాలంటే చాలా చేపలను మింగాలి. అలాగే ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్స్ బై చేయాలి అని అంటే ఎక్కువ సెల్ ఆర్డర్స్ కావాలి. సో రేపు మీకు సెల్ ఆర్డర్స్ దొరుకుతాయా? ఇనీషియల్ మూమెంట్స్లో దొరకవు. ఎందుకంటే ఎక్కువ మంది రిటైల్ పీపుల్ ఇంత బుల్లిష్గా ఉన్నప్పుడు, గుడ్ న్యూస్లో ఉన్నప్పుడు, మార్కెట్ ఇలా హైలో కూర్చున్నప్పుడు ఎవరైనా సెల్ చేయడానికి చూస్తారా? చూడరు. అందుకని ఏంటంటే సెల్ ఆర్డర్లు వాళ్ళు బై చేయాలంటే సెల్ ఆర్డర్లు దొరకాలి కదా. మీరు మీ ఊర్లో డబ్బు ఉంది కదా అని చెప్పి మీరు కొనడానికి ట్రై చేయండి, పొలం అమ్మేవాళ్ళు కావాలి కదా. అందువల్ల ఏంటంటే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ పడతాయి అన్నమాట. నేనేమంటానంటే నా స్ట్రాటజీ ఏంటి, నా వ్యూ ఏంటి అని అంటే, నేను వెయిట్ చేస్తాను. ఏదన్నా 1-2 డేస్ ఏదన్నా బ్యాడ్ న్యూస్ రాకపోదా, మండే రాకపోవచ్చు, ట్యూస్డే రావచ్చు, వెన్స్డే రావచ్చు, రాకపోవచ్చు, లేదా థర్స్డే రావచ్చు. ఎప్పుడు వస్తుందో నేను ఊహించను. గ్లోబల్ క్యూస్ని ఊహించడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎప్పుడు కూడా నేను ఊహించను. ఈవెన్ రేపు పొద్దున గ్లోబల్ క్యూస్ ఏంటి అనేది కూడా నేను ఊహించను, నాకు అనవసరం అది. గ్లోబల్ క్యూస్ గుడ్ అయితే ఏంటి, గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయితే ఏంటి, అది నేను ఆలోచించుకుంటాను అంతే. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా టెంపరీగా బ్యాడ్ న్యూస్లు వస్తాయి. సో వస్తే మంచి లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి 53,036, 52,510 అని చెప్తాను. కాబట్టి ఈ లెవెల్ కోసం వెయిట్ చేయమని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. సో ఓవరాల్గా మిమ్మల్ని ఏమని కామెంట్ చేయమన్నా నాకు గుర్తుందా? ఫేవరెట్ ప్లేస్ అంటే మీరు మళ్ళీ రీవిజిట్ చేయాలనుకున్న ఫేవరెట్ ప్లేసు, అలాగే నిఫ్టీ హైర్ ఎండ్ పాసిబిలిటీ ఎక్కడ దాకా వెళ్తుంది, లోయర్ ఎండ్ పాసిబిలిటీ ఎక్కడ దాకా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు, అవి కామెంట్ సెక్షన్లో ఈ 3 లైన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, మీకు ఇంకేదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదనమాట కదా. బై ఫ్రెండ్స్, గుడ్ డే.